కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారాస నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీపీసీ బూడిద తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడకపోతే జూబ్లీహిల్స్ వెంకటేశ్వర ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి అక్రమాలకు పాల్పడకపోతే చెల్పూర్ ఆలయానికి వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేయాలంటూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరు నేతలు సవాళ్లకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తకుండా చర్యలు చేపట్టిన పోలీసులు కౌశిక్, ప్రణవ్లను గృహ నిర్బంధం చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్న కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం అవినీతికి పాల్పడకపోతే బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావాలంటూ మరోసారి సవాల్ విసిరారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా అవుతున్న బూడిద పంచాయతీ కాస్త దేవుని వద్ద ప్రమాణాలకు దారితీయడం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీపీసీ బూడిద రవాణాపై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బూడిద రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముడుపులు తీసుకున్నారని ఆరోపించిన కౌశిక్ రెడ్డి ఏకంగా లారీలను అడ్డుకున్నారు. ఆ వ్యవహారంపై ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ దినపత్రికతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. పొన్నం నోటీసులపై స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అవినీతి చేయకపోతే జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని మంత్రి పొన్నంకు సవాల్ విసిరారు. ఆ సవాల్కు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడితెల ప్రణవ్ ఎదురుదాడికి దిగారు. కౌశిక్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారని, తన వ్యాఖ్యలు తప్పైతే హుజూరాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేయాలని ప్రతి సవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించిన కౌశిక్ రెడ్డి చెల్పూర్కి వస్తానని ప్రకటించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చెల్పూరు హనుమాన్ ఆలయం వద్ద ఫ్లెక్సీలు తొలగించారు. హైదరాబాద్ నుంచి వీణవంక చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్లను అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. ఇరు పార్టీల నాయకులు చెల్పూరు వెళ్లకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కొందరు చెల్పూరు హనుమాన్ ఆలయం వద్దకు రాగా పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కౌశిక్ రెడ్డి 20 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ బాధితుడు తడిబట్టలతో ప్రమాణం చేశారు. దీంతో హనుమాన్ ఆలయం వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. కోర్టుల నౌకరు పెట్టిస్తానని 20 లక్షలు తీసుకున్న మాట వాస్తవం. 2 సంవత్సరాల కాలంగా ఆయనకు సవాల్ విసురుతున్నాను. ఏ రోజు సవాల్ స్వీకరించలే. కానీ మా మంత్రి గారి మీద అన్యాయంగా, అక్రమంగా, ఇలాంటి ఆధారాలు లేకుండా బూడిద కుంభకోణంలో ఆరోపణలు చేస్తూ ప్రమాణం చేస్తావా హైదరాబాద్ రమ్మని చెప్పాడు. అంతకు ముందే మేము చెప్తున్నాం, మా చెల్పూరు హనుమాన్ టెంపుల్ పవిత్రమైన టెంపుల్, నువ్వు రా అని చెప్పి సవాల్ విసిరాం. సవాల్ స్వీకరించిన వరకు రాలేదు. చెల్పూరు ఆలయానికి వస్తుండగా పోలీసులు వీడవంకలో గృహ నిర్బంధం చేయడంతో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ కౌశిక్ రెడ్డి అక్కడే ప్రమాణం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అపోలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని మరోసారి సవాల్ విసిరారు. ఆలయానికి వచ్చి ప్రమాణం చేయకపోతే అవినీతి చేసినట్లు పొన్నం ఒప్పుకున్నట్లేనని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి ఇలా ఇదే గుడిగా భావించి ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. బూడిద రవాణా విషయంలో ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే చూపెట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దేవుడి పైన ఒట్టేసుడు అబద్దాలు చెప్పే పరిస్థితికి నువ్వు దిగజారిపోయినావు. నీ ఉనికి, ఇక్కడ రాజకీయ ఉనికి కాపాడుకోవడం అంటే ఎంత సిగ్గుచేటిది. ఆరోపణలు చేసినావో దానికి ఇంతవరకు నీ సాక్ష్యం నువ్వు తీసుకురాలే. దాన్ని కప్పిపుచ్చడందుకు ఇంకో ఈ నాటకం అంతా నువ్వు ఆడుతున్నావు మా మంత్రి గారి పైన. ఇంకా నువ్వు నీ ఆరోపణలు తగ్గకపోతే చట్టపరంగా నీ పైన పడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ భారాస నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.